శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వందలాది గోత్రాలు, వేలాది ఇంటి పేర్లు, వాటన్నింటినీ కలిపేది ఒక కులం. ఏ కులం వారికైనా ఇంటి పేరు, గోత్రం చాలా ముఖ్యమైంది. ఇంత పెద్ద మానవ సమాజంలో మనం ఫలానా అని చెప్పుకోవడానికి ఉపయోగపడేవి ఈ రెండు. ఇంటి పేరు, గోత్రానికున్న ప్రాశస్త్యం గురించి ఇదివరకటి ఎపిసోడ్స్ లోనే కూలంకషంగా చెప్పుకున్నాం. అయితే మన ఇంటి పేరుకు, గోత్రానికి మూలం ఏదో ఒక ప్రాంతమని, లేదంటే ఏదో ఒక ఊరు పేరు నుంచే ఇవి పుట్టాయని చాలా మంది రచయితలు చెబుతూ ఉంటారు. వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ మాటలు నిజంగా నిజం. అయితే ఇలాంటి మాటలు విన్నప్పుడు మన ఇంటి పేరు, గోత్రానికి మూలాలేంటి అని మనం అన్వేషించడం మొదలు పెడుతూ ఉంటాం. ఎందుకంటే అందులో ఉన్న మ్యాజిక్ అలాంటిది. మరి ఇక కమ్మకులంలోని ఇంటి పేర్లు, గోత్రాల విషయానికొస్తే వీటికి కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సూత్రాలే వర్తిస్తాయి. ఇక్కడ కూడా ప్రతిదానికి ఏదో ఒక మూలాధారం మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత సూర్యదేవర రవికుమార్ గారు సవివరంగా వివరించారు. కమ్మవారి గృహగోత్ర నామ వివరణల పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు ఈయన. గుంటూరు నగరానికి చెందిన రవికుమార్ గారు ఎంతో శ్రమించి ఈ వివరాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అంతకు ముందే అందుబాటులో ఉన్న కొన్ని గ్రంథాలను ప్రామాణికంగా తీసుకుని వివరాలను క్రోడీకరించారు. కమ్మవారిలో చాలా గోత్రాలు, ఇంటి పేర్ల వెనుక ఏదో ఒక చరిత్ర ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాలను మీకందించేందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఇందులో మేం ప్రస్తావించనివి, మాకు తెలియనివి ఏవైనా ఉంటే మా ఛానల్ కు తెలిపే ప్రయత్నం చేయండి. ఇక కమ్మకులంలోని ఏ ఇంటి పేరు ఏ గోత్రం కిందకొస్తుందో చూద్దాం. కొన్ని గోత్రాలు ఇంటి పేర్లుగా ఉన్నాయి. అలాంటి వివరాలు తెలుసుకుందాం. ఇంటి పేర్లకున్న చరిత్రను కూడా తెలుసుకుందాం. అంచ అనే ఇంటి పేరు తాటిపాల లేదా మారుట్ల అనే గోత్రాల కింద వస్తుంది. తాటిపల్లి అనే పేరుతో ఓ ఇంటి పేరు కూడా ఉంది. అంచాలం అనే పేరుతో తమిళనాడులో ఒక ఊరుంది. ఇక అంచూరు అనే ఇంటి పేరు తాటిపాల గోత్రం కింద వస్తుంది. ఈ పేరుతో కర్నూలు జిల్లాలో ఊరుంది. అంచల అనే ఇంటి పేరుకు గోత్రం శ్రీపాల. అంచెట్టి అనే ఇంటి పేరుకు గోత్రం ఆరుట్ల. అండ్ర అనే ఇంటి పేరుకు గోత్రం నన్నూళ్ల. అందుపల్లికి పోలాద్రి. అంబటి అనే ఇంటి పేరుకు గోత్రం నేరుట్ల లేదా మారుట్ల. నేరుట్ల, మారుట్ల పేరుతో నల్గొండ, అనంతపురం జిల్లాల్లో ఊర్లున్నాయి. అక్కినేని ఇంటి పేరుకు గోత్రం చెరుకుమళ్ళ లేదా పమిడిపాల. పమిడిపాల గోత్రనామం కాగా దాదాపుగా ఇదే పేరుతో ఇంటి పేరు కూడా ఉంది. అదే పమిడి. అక్కిర ఇంటి పేరుకు వడవాలు గోత్రం. అక్షింతలకు నేరుట్ల, అగిటికి మారుట్ల. అటుకపల్లికి నాదెండ్ల లేదా రేచర్ల గోత్రాలు. అటుకపల్లి అనే ఇంటి పేరు కర్నూలు జిల్లాలోని కటుకపల్లి గ్రామం నుంచి వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇంటి పేరు అటుకూరు, గోత్రం పమిడిపాల. అట్లూరు అనే ఇంటి పేరు దాదాపు 5 గోత్రాల్లో కనిపిస్తుంది. అవే కడిమేడల, దాసనుల్ల, నుదురుళ్ళ, వెంగళనీడు, చెన్నూరు. ఇందులో దాసనుల్ల, నుదురుళ్ళ అనే పేర్లతో కర్ణాటకలో గ్రామాలున్నాయి. చెన్నూరు పేరుతో కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లో గ్రామాలున్నాయి. ఇందులో చెన్నార్ పేరుతో ఇంటి పేరు కూడా కనిపిస్తుంది. ఇక అడప అనే ఇంటి పేరు 7 గోత్రాల్లో కనిపిస్తుంది. అవి ఆరపూల, కొండపాల, జకనూళ్ల, దేశట్ల, మారుట్ల, ముదునూళ్ల, వెల్లుట్ల. దేశట్ల పేరుతో ప్రాచీన చరిత్రలో ఒక గ్రామం కనిపిస్తుంది. మారుట్ల పేరుతో అనంతపురం జిల్లాలో గ్రామం కనిపిస్తుంది. ముదునూళ్ల పేరుతో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఊర్లున్నాయి. ఆరపూల గోత్రం ఉన్నట్టుగానే ఆరి పేరుతో ఇంటి పేరు కూడా కనిపిస్తుంది. కొండపాల గోత్రం ఉన్నట్టుగానే కొండపల్లి, కొండపాటి లాంటి ఇంటి పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. దేశట్ల గోత్రం ఉన్నట్టుగానే దేశట్ల ఇంటి పేరు కూడా ఉంది. అడుసుమల్లి ఇంటి పేరు దాదాపు 9 గోత్రాల్లో కనిపిస్తుంది. అవి అల్లూరి, ఆకుల, ఆర్నూర్ల, చండ్రోళ్ల, నాగవల్లి, నాదెండ్ల, పమిడిముక్కల, పైడిపాల, రేచర్ల. అల్లూరి పేరుతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఊర్లున్నాయి. నాదెండ్ల గ్రామం గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది. పమిడిముక్కల కృష్ణా జిల్లాలో, పైడిపాల విశాఖ జిల్లాలో, రేచర్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. అల్లూరి పేరుతో ఇంటి పేరు కూడా ఉంది. ఆకుల పేరుతో కూడా ఇంటి పేరు కనిపిస్తుంది. నాదెండ్ల పేరుతో ఇంటి పేరుంది. పమిడిముక్కల, పైడిపాల, రేచర్ల కూడా ఇంటి పేర్లలో కనిపిస్తాయి. అడ్డగడ్డ ఇంటి పేరు 4 గోత్రాల్లో కనిపిస్తుంది. అవి కూడుట్ల, కొందెళ్ల, పాలుట్ల, మారుట్ల. గుంటూరు జిల్లాలో కొందెళ్ల అనే గ్రామం ఉంది. ప్రకాశం జిల్లాలో పాలుట్ల, అనంతపురం జిల్లాలో మారుట్ల అనే గ్రామం ఉంది. అడ్డాడ అనే ఇంటి పేరు ఒక్క పోగునోళ్ల అనే గోత్రంలోనే కనిపిస్తుంది. అత్తంటి అనే ఇంటి పేరు చెరుకుమళ్ళ, అయోధ్య గోత్రాల్లో కనిపిస్తుంది. అత్తటి అనే పేరు గల గ్రామం కర్ణాటకలో కనిపిస్తుంది. అయోధ్య పేరుతో కూడా ఊర్లున్నాయి. అత్తనూరు అనే ఇంటి పేరు కూడా అయోధ్య గోత్రంలో కనిపిస్తుంది. అత్తలూరు అనే ఇంటి పేరు 5 గోత్రాల్లో కనిపిస్తుంది. అవి గంధసిరి, పమిడిపాల, పైడిపాల, మారుట్ల, ముసునూరు. అత్తలూరు పేరుతో గుంటూరు జిల్లాలో గ్రామం ఉంది. గుంటూరు జిల్లాలో పమిడిపాల, విశాఖ జిల్లాలో పైడిపాల, అనంత జిల్లాలో మారుట్ల అనే ఊర్లున్నాయి. ముసునూరు అనే పేరుతో కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఊర్లను చూడొచ్చు. పైడిపాల, ముసునూరు పేర్లతో ఇంటి పేర్లున్నాయి.
అత్తిపట్ల అనే ఇంటి పేరు పోగునూళ్ల, ఉన్నపల్లి, కోనూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఉన్నపల్లి పేరుతో కృష్ణా జిల్లాలో ఊరుంది. కోనూళ్ల పేరుతో గుంటూరు, విజయనగరం జిల్లాలో ఊర్లున్నాయి. అత్తిమళ్ల అనే ఇంటి పేరు ఒక కొర్రపాటి గోత్రంలోనే కనిపిస్తుంది. కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో కొర్రపాటి పేరుతో ఊర్లున్నాయి. కొర్రపాటికి కాస్త దగ్గరగా ఉండే కొర్లపాటి అనే పేరుతో ఇంటి పేర్లు కనిపిస్తాయి. అత్తిమిల్లి అనే ఇంటి పేరు ఆరునూళ్ల గోత్రంలో కనిపిస్తుంది. అత్తోట అనే ఇంటి పేరు అయోధ్య, చెరుకునూళ్ల, దోసమాళ్ల, పమిడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. అత్తాట అనే పేరుతో గుంటూరు జిల్లాలో ఓ ఊరుంది. అయోధ్య, దోసమాళ్ల పేరుతో కర్ణాటకలో గ్రామాలున్నాయి. గుంటూరు జిల్లాలో పమిడిపాల గ్రామం ఉండనే ఉంది. అద్దంకి అనే ఇంటి పేరు 7 గోత్రాల్లో కనిపిస్తుంది. అవి గురజాల, పెంజర్ల, పేరేచెర్ల, పైడిపాల, ముదినోళ్ల, వెల్లుట్ల, పల్లోళ్ల. అద్దంకి పేరుతో ప్రకాశం జిల్లాలో పట్టణం ఉంది. గుంటూరు జిల్లాలో పేరేచెర్ల, విశాఖ జిల్లాలో పైడిపాల, నెల్లూరు జిల్లాలో ముదినోళ్ల పేర్లతో ఊర్లున్నాయి. ఇక గురజాల, పైడిపాల పేర్లతో ఇంటి పేర్లు కూడా మనం చూస్తున్నాం. అద్దంగి అనే ఇంటి పేరు తాటిపాల గోత్రంలో కనిపిస్తుంది. అదంగి అనే పేరుతో ఒడిశాలోని గంజాం జిల్లాలో ఊరుంది. తాటిపాల పేరుతో కర్నూలు జిల్లాలో ఊరుంది. అద్దేపల్లి అనే ఇంటి పేరు కుందనాల, గుంటూరి, తాటిపాల, రామంకుల గోత్రాల్లో కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటూరి, కర్నూలు జిల్లా తాటిపాల, కేరళలో రామంకుల అనే ఊర్లు మనకు కనిపిస్తాయి. గుంటూరి పేరుతో ఇంటి పేరు కూడా కనిపిస్తుంది. అనంతనేని అనే ఇంటి పేరు ఆరట్ల, కుందనాల, గుంటూరి గోత్రాల్లో కనిపిస్తుంది. ఆరట్ల అనే ఊరు విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. అనపర్తి అనే ఇంటి పేరు తాటిపాల, రంగుళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. అనపర్తి అనే ఊరు తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. రంగూరు అనే ఇంటి పేరు కలవారు కమ్మకులంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మరిన్ని ఇంటి పేర్లు, గోత్రాల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. వాటి వెనుక దాగున్న చరిత్రను కూడా మీ ముందుకు తీసుకొస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.